హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో రిప్రొడక్టివ్ సిస్టమ్ అనే లెసన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్. డిఫైన్ గెస్టేషన్ పీరియడ్. గెస్టేషన్ పీరియడ్, వాట్ ఈస్ ద డ్యూరేషన్? గెస్టేషన్ పీరియడ్ అంటే ఏమిటి, ఆ గెస్టేషన్ పీరియడ్ యొక్క డ్యూరేషన్ అనేది ఎంత అనే దాని గురించి. ద పీరియడ్ ఆఫ్ టైం required for intrauterine development of embryo or fetus is called gestation period. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత స్పర్మ్, ఓవం, ఇది ఓవం, ఇది స్పర్మ్, ఈ రెండు కూడా ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మదర్ యొక్క కడుపు లోపల, మదర్ యొక్క యుటెరస్ లోపల డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. మదర్ యొక్క యుటెరస్ లోపల ఫీటస్ అనొచ్చు, లేదంటే ఎంబ్రియో అనొచ్చు. ఈ ఫీటస్ కానీ ఎంబ్రియో అని రెండు ఒకటే అనేది డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ డెవలప్మెంట్ జరిగేటువంటి సమయాన్ని, పీరియడ్ని గెస్టేషనల్ పీరియడ్ అంటారు. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మదర్ యొక్క కడుపు లోపల అంటే యుటెరస్ లోపల బేబీ యొక్క డెవలప్మెంట్స్ని ఇంట్రా యుటేరియన్ డెవలప్మెంట్స్ అంటారు. దీన్ని గెస్టేషన్ పీరియడ్ అంటారు. గెస్టేషన్ పీరియడ్ ఇన్ హ్యూమన్, మనుషుల లోపల అంటే హ్యూమన్ బీయింగ్స్లో గెస్టేషన్ పీరియడ్ ఫర్టిలైజేషన్ జరిగిన దగ్గర నుంచి ఎన్ని రోజులు ఉండిద్దంటే 266 డేస్, 266 రోజులు బేబీ అనేది లోపల డెవలప్ జరిగి తర్వాత డెలివరీ బయటకు రావడం జరుగుతుంది. దీన్ని వీక్స్లో చూసుకుంటే 38 వీక్స్ ఫర్టిలైజేషన్ జరిగిన దగ్గర నుంచి, స్పర్ము ఓవం రెండు కలిసిన దగ్గర నుంచి 266 డేస్ అంటే 38 వీక్స్. ఇది మెన్స్ట్రువల్ సైకిల్ అనుకుంటే ఒక మెన్స్ట్రువల్ సైకిల్ని జనరల్గా 28 నుంచి 29 డేస్ ఉండిద్ది. ఎగ్జాంపుల్కి ఒక 28 డేస్ అనుకోండి. ఈ 28 డేస్లో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది 1 to 5 డేస్ ఉండిద్ది. ఈ 1 to 5 డేస్ అనేది బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారు? మెన్స్ట్రువల్ సైకిల్ అంటారు. దీని తర్వాత ఫాలికల్ స్టేజ్ అంటారు, తర్వాత ఓవ్యులేషన్ స్టేజ్ అంటారు. ఇక్కడ ఓవ్యులేషన్ జరిగింది. ఫస్ట్ మెన్స్ట్రువల్ డేట్ నుంచి, మెన్స్ట్రువేషన్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి తీసుకుంటే మాత్రం 280 డేస్. అదే ఇక్కడ ఓవం స్పెర్మ్ రెండు కలిసిన దగ్గర నుంచి తీసుకుంటే 266 డేస్. మెన్స్ట్రువల్ సైకిల్ ఫస్ట్ డే నుంచి అయితేనేమో 280 డేస్ అంటే 40 వీక్స్ అనేది కౌంట్ చేస్తారు. అలా కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడ 14 డేస్ ఉన్నాయి కాబట్టి ఓవల్యూషన్, ఓవా రిలీజ్ అయిన తర్వాత స్పర్మ్ ఓవం ఫర్టిలైజేషన్ జరిగిన దగ్గర నుంచి తీసుకుంటే 266 డేస్ అంటే 38 వీక్స్ అనేది. ఇలాగా ఇంట్రా యుటెరైన్ డెవలప్మెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది.